మొట్టమొదటిగా మాస్టర్ ఈకే గారికి, మాస్టర్ కేపీకే గారికి, వాళ్ళ డయాస్ నుంచి నేను మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళకి ఇద్దరికి మొట్టమొదటి నమస్కారం చెప్తున్నాను. తర్వాత వాళ్ళిద్దరు మాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, వీడిని మేము భరించలే మాస్టర్ గారు, మీరే అట్టి పెట్టేసుకోండి వీడిని అని వాళ్ళు అప్పగిచ్చారు కదా మాస్టర్ గారికి నన్ను. అందుకు మాస్టర్ గారు చెప్పారు, నిజంగా వీడిని మేము భరించలేరు, మా పిల్లలతో పాటు వీడు కూడా నా దగ్గరే ఉంటాడు, మీరు కూడా నా పిల్లలే, వాడు కూడా మా పిల్లవాడే అని చెప్పారు మాస్టర్ గారు. అట్లాగా ఆయన చెంతకి చేర్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చెప్పుకుంటూ ఈరోజు 2 అంశాల గురించిన ప్రస్తావన నేను చేస్తాను. మొట్టమొదటిది మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయర్ గురించి కొంచెం ప్రస్తావన చేస్తాను. మాస్టర్ సివి గారు మొట్టమొదటి వచ్చినటువంటి ప్రేయర్లో ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అదే మొట్టమొదటి ఆయన ఇచ్చిన ప్రేయర్, ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్. ఆయన ఎన్ని కోర్సెస్ ఇచ్చినా, ఎంత ప్రేయర్స్ ఇచ్చినా కూడా ఆ మొత్తం మొట్టమొదటి ఇచ్చినటువంటి రెక్టిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. రెక్టిఫికేషన్ అంటే ఏంటంటే, ఈకే గారు ఒకసారి సివి గారి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. సివి గారు ఒకసారి చెప్పారు, మాస్టర్ గారు చెప్పిన మాట, ఈకే గారు చెప్పిన మాట చెప్తున్నారు సివి గారి గురించి. ఏం చెప్తారంటే, సాటర్న్ అంటే శనీశ్వరుడు ఎవరైనా ఒకటే, శనీశ్వరుడు తాలూకు జాబ్ థ్యాంక్లెస్ జాబ్. థ్యాంక్లెస్ జాబ్ అంటే అర్థం ఏంటి? మనం ఎవరి మీద కోపం అయితే వీడి శనిలాగా పట్టుకున్నాడు, లేకపోతే వీడి శనిలాగా వదిలిపెట్టట్లేదు, లేకపోతే నాకేదో చంద్రాష్టమి శని ఉంది, ఏలినాడు శని ఉంది, ఇట్లాగా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఎవరికి ఏ బాధలు వచ్చినా కూడా మొట్టమొదటి తిట్టేది ఎవరిని? శనీశ్వరుడినే తిడతాం. మొట్టమొదటి నమస్కారం పెట్టాల్సిందే ఆయనకి. శని జాతకంలో బలంగా లేకపోతే ఆధ్యాత్మికంగా మనకి ఎదుగుదల రాదు. చాలామంది పొరపాటు పడతారు, జాతకాల్లో గురుడు బలంగా ఉంటే ఆధ్యాత్మికంగా చాలా ఎదుగుతాడని. ఆధ్యాత్మిక సంస్థలకి బాగా పనిచేస్తాడు గురువు బలంగా ఉంటే. శని బలంగా లేకపోతే జాతకంలో వాళ్ళకి వైరాగ్యం రాదు, సంయమనం రాదు, శాంతి రాదు, క్రమశిక్షణ రాదు. ఒక పని మీద నిలబడి ఒక 20, 30, 40, 50, 60 ఇయర్స్ ఒక పని మీద నిలబడి, అదే పని మీద నిలబడి ఆ పని పూర్తయ్యేంత దాకా వదిలిపెట్టకుండా పని చేసే లక్షణం కావాలి అంటే జాతకంలో శని చాలా బలంగా ఉండాలి. అది ఒక ఆస్పెక్ట్. శుక్రుడు గురుడు బలంగా ఉంటే జాతకాల్లో ఆధ్యాత్మికమైన భావాలు ఉంటాయి, చక్కగా హ్యాపీగా హాయిగా ఉంటారు, అన్ని సమయానికి అన్నీ వస్తూ ఉంటాయి. దానికి బ్లెస్సింగ్ అని ఒక పేరు పెడతారు. కాదు, అది పూర్వజన్మ వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వపుణ్యం వల్ల వాళ్ళకి స్థితి వస్తుంది తప్ప నిజమైన యోగం ఆధ్యాత్మికత కావాలంటే 2 గ్రహాలు శని కేతువు. సో ఈకే గారు అంటారు, ఈ శనిని తిట్టుకొని ఉంటాం కదా మనందరూ. సివి గారు అన్నట్టు థ్యాంక్లెస్ జాబు శనిది, పాపం అందరూ ఆయన తిట్టుకుని ఉంటారు. సో నేను ఏం చేస్తానంటే, మాస్టర్ సివి గారు చెప్పారట, ఆ శనికి ఉండేటట్టు అప్రతిష్ట ఉంది కదా, అది నేను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాను సుమా అని సివి గారు చెప్పి, ఆ శనికున్న అప్రతిష్ట పోగొట్టడానికి సివి గారు తన యోగాన్ని మనకిచ్చి ఆయన చాలా ప్రయత్నం చేశారు సుమా. ఆ థ్యాంక్లెస్ జాబ్ అనే దాంట్లో తీసి ఈయన బాధ్యత తీసుకుని మాస్టర్ సివి గారు ఆ శనికున్న అప్రతిష్టని పోగొట్టారు సుమా అని ఈకే గారు చెప్తారు. దీని మీద ఒక 300 పేజీల పుస్తకం రాయొచ్చు, ఏమైనా రాయదలుచుకుంటే. రెక్టిఫికేషన్ అంటే దీంట్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మానవుడు కర్మజీవితం. అంటే మానవ జన్మ అంటే మీరు మైత్రేయుడిని లేకపోతే మాస్టర్ సివి గారిని వాళ్ళని ఇక్కడ పిక్చర్లో తీసుకురాకండి. మానవ జన్మ వచ్చిందంటే కర్మబంధంతోనే వస్తుంది తప్ప ఆత్మబంధంతో రావాలంటే ఆ మహాత్ములు కావాలని శరీరం తీసుకుని వస్తే వాళ్ళు ఆత్మ సంబంధంగా వస్తారు తప్ప మిగతా ఎవ్వరు భూమి మీదకి వచ్చినా
కర్మబంధాలని తీర్చుకోవడం గురించి, కర్మ అనుభవం గురించే భూమి మీదకి వస్తారు. ఇట్ 100%. మహాత్ములైనటువంటి వాళ్ళు కర్మబంధాలు లేకపోయినా, బుద్ధుడు కానీ వాళ్ళు కానీ వాళ్ళ కర్మబంధాలు లేకపోయినా, కర్మానుభవంతో అవసరం లేకపోయినా కూడా కావాలని వాళ్ళు శరీరాలు తీసుకుని మనల్ని ఉద్ధరించడం కోసం వస్తారు. ఆ బ్యాచ్ అంతా వేరు. వాళ్ళని ఈ పిక్చర్లోకి తీసుకురావద్దు. మన గురించి మాట్లాడుకుంటాం. ఆ కర్మానుభవం అయ్యేంత వరకు శరీరం ఉంటుంది. ఆ కర్మానుభవాన్ని మనం అనుభవించి వీలైనంత వేగంగా కర్మానుభవాన్ని అనుభవించి ఎగ్గొట్టకుండా, ఎస్కేప్ అవ్వకుండా, తప్పించుకోకుండా, కమిషన్స్ కొట్టకుండా, ఈ మనకు వచ్చిన కర్మకి అంతటికీ వేరే వాళ్ళని బాధ్యులను చేసి వాళ్ళ మీద నెపాన్ని తోసి, వాళ్ళ వల్ల నాకు బాధలు వచ్చినాయి, వాళ్ళ వల్ల ఇవి వచ్చినాయని చెప్పి వాళ్ళ మీద తోసేయకుండా, వాళ్ళ మీద తోస్తే ఊరుకోపోతే శని మీదో, రాహు మీదో, కేతువు మీదో, కుజుడి మీదో తోసేయకుండా, అలాంటి దుర్బుద్ధి పోయి నాకు వచ్చినటువంటి కష్టాలకు కానీ, నాకు వచ్చిన బాధలకు కానీ బాధ్యత నేనే వహించాలి, వీలైనంత వేగంగా ఈ కర్మ అనుభవాల్లో నుంచి, కర్మబంధాల్లో నుంచి నేను బయటపడాలి. అంటే బయటపడాలంటే ఎస్కేప్ అవడం కాదు. దానికి కావాల్సినటువంటి శక్తి నాకు నా గురువు ఇవ్వాలి అని అనుకుని దాన్ని వీడు అనుభవించు. లేకపోతే అది పోదు, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. మాస్టర్ ఇచ్చిన ఎగ్జాంపుల్, అప్పు చేసినప్పుడు బ్యాంకులో అప్పు చేశాడు, వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. అప్పు తీరాలంటే 2 మార్గాలు: ఎక్కువ ధనం సంపాదించడం, ధర్మమైన మార్గంలో, అధర్మమైన మార్గంలో ధనం సంపాదించి అప్పులు తీరిస్తే ఇంకొంచెం కర్మ మళ్ళీ దానికి కలుస్తుంది. ఈ కర్మ ఆ కర్మ చక్రవడ్డీ బారువడ్డీ మళ్ళీ ఒక జన్మ వస్తుంది. అప్పుడు కదా ఇంత అవుతుంది, మళ్ళీ ఇంకో జన్మకి ఇంత అవుతుంది. ఇలా పెరిగిపోతూ ఉన్నప్పుడు మోక్షం లేదు, ముక్తి లేదు, లిబరేషన్ లేదు, ఏమీ లేవు. సో కర్మానుభవం అనేది ఆ జన్మలో ఖచ్చితంగా అయిపోయే తీరాలి. అందుకే చాలామంది మహాత్ములు చరిత్రలు మనం చదివితే వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు 2 రకాలైనటువంటి మహాత్ములు ఉంటారు. వివేకానంద కానీ వాళ్ళందరూ ఆ గ్రూప్ అంతా, వాళ్ళ శంకరాచార్యులు వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వీలైనంత వేగంగా చాలా వర్క్, అంటే ఒక 50, 60, 70 ఇయర్స్ తాలూకు వర్క్ అంతా, ఆ పని అంతా కూడా వాళ్ళు ఒక 10-20 ఇయర్స్లో పూర్తి చేసేసి బాడీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది ఒక రకమైన శరీరం వదిలిపెట్టడం. లేకపోతే చంద్రశేఖర్ సరస్వతి వారు కానీ, లేకపోతే మిగతా ఆ కాడర్ తీసుకుంటే వాళ్ళు మ్యాక్సిమం ఎక్స్టెంట్ శరీరాన్ని వాళ్ళు పొడిగించుకుంటారు. వాళ్ళు 100 ఇయర్స్ దాకా, 90 ఇయర్స్ దాకా, 95 ఇయర్స్ దాకా వాళ్ళు పొడిగించుకుంటారు. కావాలి వాళ్ళు ఎందుకు పొడిగించుకుంటారంటే ఏదైనా మిగిలిపోయింటే ఇక్కడే క్లియర్ చేసి వెళ్ళిపోదాం. వాళ్ళ డెత్ చెప్తుంది వాళ్ళ తాలూకు సాధన. ఇక్కడే మొత్తం అకౌంట్ క్లోజ్ చేసేసుకుని ఫ్రెష్గా కావాల్సిన శరీరం తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. అట్లాంటి కర్మ బంధంతో శరీరంలోకి వస్తాం కాబట్టి ఆ జన్మలో ఆ కర్మానుభవం అంతా పూర్తి చేసుకుని కర్మబంధాలను తీర్చుకొని శుభ్రంగా ఉండే చేతులతో హ్యాపీగా శరీరం వదిలిపెట్టి వెళ్ళడానికి ఖచ్చితంగా గురువు చేసేటటువంటి సహాయాల్లో అది పెద్ద సహాయం మనకి. చాలామంది దీని మీద దృష్టి పెట్టరు. దేని మీద దృష్టి పెడతా మనకు కలిసి వచ్చేవి, మనకి ధనం వచ్చేది, లేకపోతే మనకి కంఫర్ట్స్ వచ్చేవి, మన సుఖం వచ్చేది, మనకు సంపదలు వచ్చేవి, దీనికి గురువు తాలూకు అనుగ్రహానికి మనం ముడి పెడతాం తప్ప ఈ మానవ శరీరం వచ్చిందే కర్మానుభవం గురించి దీన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసుకు వెళ్ళిపోవడం అనేటటువంటిదే. మాస్టర్ నేను బుక్లో నాకు టైం లేక అప్పటికి ఎక్కువ టైం తీసుకున్నాను. ది పర్పస్ ఆఫ్ ది హ్యూమన్ బర్త్ ఈజ్ టు గెట్ ద లిబరేషన్ అంటారు మాస్టర్ గారు. లిబరేషన్ అంటే మోక్షం అని ఒకటే కాదు, ముక్తి అని కూడా అర్థం ఉందండి. ముక్తి దేని నుంచి ముక్తి అంటే ఈ బంధాల నుంచి, భవబంధాల నుంచి, వాటి నుంచి మొత్తం అంతా కూడా ముక్తం అయిపోవాలి. ది పర్పస్ ఆఫ్ ది హ్యూమన్ బర్త్ ఈజ్ ఫర్ దట్ ఓన్లీ. యోగంలోకి వచ్చినా, ఆధ్యాత్మికతలోకి వచ్చినా మొట్టమొదటి అది అర్థం చేసుకుని రావాలి అసలు ఆధ్యాత్మికలోకి. లేకుండా వస్తే ఏమవుతుందంటే మళ్ళీ మామూలే, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది, వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అందుకే పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాల్లో అపరిగ్రహం అని ఒక సూత్రం చెప్తాడు. అపరిగ్రహం అంటే ఎవరిదైనా ఏం తీసుకోవద్దని. మాస్టర్ గారు ఏం చెప్తారంటే ఎవరిదైనా ఏం తీసుకోలేని ఎలా బతుకుతారు తీసుకోకుండా అంటే దాన్ని మాస్టర్ గారు యాక్చువల్గా మీనింగ్ ఎవరిదైనా తీసుకోవద్దని.
తీసుకుంటే అంటే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే వాడికి బాకీ పడిపోతాడు. మళ్ళీ వాడు మనకి ఇచ్చి మనం వాడికి ఇచ్చి వాడు మనకి ఇచ్చి ఇట్లా ఈ సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. ఆ లెవెల్లో మనం బ్రతకలేం. కాబట్టి మాస్టర్ గారు ఏం చెప్తారంటే, నాకేదో పతంజలిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, చదువుకోండి. అర్థం అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కర్మానుభవాల నుంచి మనల్ని బయటికి పడేసేసి ఒక ఉత్తమమైనటువంటి జన్మని మనకి ప్రసాదించేటటువంటి ఒక మహత్తరమైన బాధ్యతని కొంతమంది గురువులు మాత్రమే ఆ బాధ్యత తీసుకుంటారు సుమా అని మీకు అర్థం కావాలి. అట్లాంటి గురువులే మాస్టర్ సివివి గారు కానీ మాస్టర్ ఈకే గారు కానీ అర్థం చేసుకుని సరిపోతుంది. మిగతా గురువులు జ్ఞానాన్ని ఇస్తారు, యోగాన్ని ఇస్తారు, సాధనలు ఇస్తారు, చాలా ఎంతో విజ్ఞానం మనకు అందిస్తారు, భక్తి నేర్పుతారు, మనకి అన్నీ చెప్తారు. కానీ తనని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళను, తనని గురువుగా నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మాస్టర్ మంచి పదాలు వాడతారు, ఆశ్రితుల సమకాలికుల అని. నా కృష్ణుడు చెప్పాట, వీళ్ళందరూ నా సమకాలికులే, ఆశ్రితులు కాసుమా అని చెప్పాట. సమకాలికులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళే కాలంలో మనం కూడా ఉన్నామని. ఆశ్రితులు అంటే గోపికులు, గోపాలకులు వాళ్ళు. ఆ లిస్టులో మిగతా వాళ్ళ పేర్లు ఆయన చెప్పలే. అంటే ఈయన తప్ప వాళ్ళకి ఒక ఈయనతో ఉండే తాదాత్మ్యత, పారవశ్యం తప్ప గోపికలకి వేరే ప్రపంచం లేదు వాళ్ళకి. మిగతా వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఈయనతో వాళ్ళకి పనులు, ఆయనతో ఈయనకి పనులు ఏవో చాలా ఉంటాయి. అదంతా ఇదంతా ఏం చెప్తున్నానంటే, రెక్టిఫికేషన్, ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్ అని సివి గారు చెప్పినప్పుడు ఆయన తీసుకున్న మహత్తరమైన బాధ్యత ఏంటంటే, ఆ థ్యాంక్లెస్ జాబ్ శని థ్యాంక్లెస్ జాబ్ చేస్తున్నాడు, ఆ అపరితి స్థాయిని పోగొట్టడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను సుమా అని చెప్పినప్పుడు దాంట్లో ఉండే ఒకే ఒక అర్థం ఏంటంటే, నిన్ను కర్మబంధాల నుంచి విముక్తిని చేయటమే ఈ యోగం తాలూకు పరమోద్దేశము. ప్రేయర్ చేసినప్పుడు నా గురు అది థ్యాంక్లెస్ జాబ్ కదా. ఏదో మంచి ఉద్యోగం ఇప్పించి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి అదో లేకపోతే డబ్బులు వచ్చి ఇల్లు కట్టుకుని, కార్లు కొనుక్కుని, పొలాలు కొనుక్కుని అవన్నీ చేస్తుంటే, ఇవన్నీ గురువుగారు మీ వల్ల జరిగింది అంటే అది చాలా అప్రిషియేషన్గా ఉంటుంది. కానీ దీని గురించి ఎవడు పట్టించుకుంటాడండి? అక్కడ ఈకే గారు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేచర్ తెలుసా, మన జాతకంలో అంటే మరి ఏదైనా కష్టాలు పడుతున్నప్పుడు మన జాతకం చూసుకుంటున్నప్పుడు, ఒకవేళ అస్ట్రాలజీ క్లాస్ చెప్పట్లేదు, జస్ట్ అర్థం చేసుకుని సరిపోతుంది. చూసుకున్నప్పుడు శని ఏమి మనకు తెలియజేస్తాడు, ఏ బాకీలు అయితే మనం పూర్వజన్మలో తీర్చుకోకుండా ఎవరికైతే అన్యాయాలు చేసి, ఎవరినైతే మోసం చేసి, ఏవైతే బాగా ఆ కర్మబంధాలని పర్వతాలలాగా పెంచుకుని జన్మలోకి వచ్చామో, ఆయన మనకి తెలియజేస్తాడు, అరే నాయన ఈ కష్టాలు ఈ కాలంలో నీకు వస్తాయి, ఈ పీరియడ్స్లో వస్తాయి, ఇలా వస్తాయి నాన్న అని తెలియజేస్తాడు. అవన్నీ ఆయన ఇప్పుడు మనకి ఆయన తెలియజేస్తాడు అంతే, మన క్యాలెండర్లో డేట్లు తెలియజేసినట్టుగా. దాన్ని తట్టుకుని నిలబడి, ఓహో నాకు ఈ రకమైన కర్మబంధాలు నాకు ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయనేది వెనక్కి వెళ్ళి ఆలోచించుకోవాలి. అదే కదా జ్ఞానం అంటే. బాధ నాకు వచ్చిందంటే నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ అనేకంటే నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ అనేది ఆలోచించుకుంటే ఎందుకో వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మాస్టర్ సివి గారి రోజుల్లో కాకినాడ నుంచి అనుకుంటాను ఒక ఆయనకి భయంకరమైన పొట్టనొప్పి ఉండేదట. ఆ పొట్టనొప్పి తగ్గకపోతే ఎవరో చెప్పారట, సివి గారు కుంభకోణం పోతే మాస్టర్ గారు ప్రేయర్ చేసుకుంటే నీకు పొట్టనొప్పి తగ్గుతుంది అని చెప్పాడు. వెళ్ళాట సివి గారి దగ్గరికి వెళ్తే ఆయన కూర్చుని చక్కగా మసాలా గిసాలా అంతా వేసి, లేకపోతే అంతా కారం అంతా వేసి అన్నం పెట్టినమంటే చచ్చిపోతాను నేను, అసలు మామూలుగా నాకు పొట్టనొప్పి, దాంతో కారంతో ఏంటంటే తిని పర్లేదు అన్నట్టు సివి గారు. ఆయన ట్రీట్మెంట్ అలాగే ఉండేది. తిన్నాడు, పొట్టనొప్పి కొంచెం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకో, మిగతాది కూడా తగ్గిపోతుంది, ప్రేయర్ చేసుకో అని చెప్పారట. వాడు 2 నెలలు 3 నెలలు ఎందుకు ప్రేయర్ బుద్ధిగా చేసుకుంటాడు. పొట్టనొప్పి ఉంటే మరి బుద్ధిగా ప్రేయర్ చేస్తున్నాడు. ఏ బాధలు లేకపోతే ఎవరో చేసి ఎవరో చేయం, కానీ బాధలు ఉంటే ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాం. అదే కదా కుంతి ప్రార్థన. కుంతి కృష్ణుని ఏం ప్రార్థించింది? నేను ఎప్పుడు బాధల్లోనే ఉంచి కృష్ణ అని ప్రార్థించింది. నేను ఎప్పుడు బాధల్లోనే ఉంచమని ఎందుకు ప్రార్థించింది? బాధల్లో ఉంటే నువ్వు గుర్తుంటావు, నాకు బాధలు లేకపోతే నువ్వు గుర్తుండవు, కాబట్టి నువ్వు గుర్తుంటే నా రక్షణ ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు నేను బాధల్లో ఉండాల్సమా అంటే తదాస్తు అన్నాడు ఆయన. అదే కదా కుంతి ప్రార్థన. భాగవతంలో మీ గురించి చదువుకోండి. సో ఈయన వచ్చాడు,
ఒక స్టేజ్ దాకా పొట్టనొప్పి తగ్గింది, ఇక అక్కడి నుంచి తగ్గట్లేదు. మళ్ళీ కుంభకోణం వచ్చారు. మళ్ళీ కుంభకోణం వచ్చి, మాస్టర్ గారు ఒక లేవు దాటి పొట్టనొప్పి నాకు తగ్గట్లేదు, 2 పూట్ల నేను ప్రేయర్ చేస్తున్నాను, నా ఈ పొట్టనొప్పి తగ్గట్లేదు, ఇంకేమైనా కోర్సెస్ ఏమైనా చేయాలా, ఏమైనా చెప్తారా సలహా అని అడిగాడు. ఆయన ఏం చెప్పారు తెలుసా? ఒరేయ్, ఆ పొట్టనొప్పి నీకు ఏం చేసినా ఈ జన్మలో తగ్గదు. ఎందుకు తగ్గదు అంటే, నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి ఒక అపచారం వల్ల ఆ కర్మానుభవం నీకు కావాలి కాబట్టి ఈ పొట్టనొప్పి వచ్చింది. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేనేం చేశాను, నీ పొట్టనొప్పితో నువ్వు బాధపడి నీ సంసారం గడుపుకోవడానికి కానీ, ఉద్యోగం చేయకుండా ఇబ్బందులు పడకుండా కానీ అంతవరకు నీకు నేను సదుపాయం కల్పించాను. నీ సంసారం నడుపుకుంటావు, నువ్వు ఉద్యోగం చేసుకుంటావు, అన్ని చేసుకుంటావు, బాగానే ఉంటుంది. ఈ పొట్టనొప్పి తగ్గదు సుమా అని చెప్పి. ఎందుకు తగ్గదు ఆయనే చెప్పి, ఈ పొట్టనొప్పి తగ్గితే నువ్వు పోతావని చెప్పాడు. కర్మానుభవం అయిపోతుంది వాడికి. ఈ పొట్టనొప్పి కానీ నీకు తగ్గింది అంటే నువ్వు వెంటనే చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రి ఆ బాధ్యతలు ఎవరు చూస్తారు? కాబట్టి ఈ పొట్టనొప్పితోనే ఉండి జన్మంతా, పొట్టనొప్పి పోతే నువ్వు పోతావు సుమా అని చెప్పారు ఆయన. అట్లా ఉంటుంది కర్మ సిద్ధాంతం అంటే. సో మాస్టర్ గారి తాలూకు ప్రేయర్లో ఆయన మనకిచ్చిన ప్రామిస్ ఏంటంటే, ఈ శనీశ్వరుడు వల్ల మనకి ఎందుకు కర్మబంధం వస్తుంది తెలుస్తుంది. కర్మబంధం ఎందుకు తెలుస్తుంది, ఆయన వల్ల ఎందుకు వస్తుంది? మనిషి మళ్ళీ పుట్టి మళ్ళీ కర్మను పెంచుకుని, మళ్ళా పుట్టి మళ్ళా కర్మను పెంచుకుని, మళ్ళా పుట్టి మళ్ళా కర్మను పెంచుకుని, ఇవన్నీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. డయాబెటీస్ అయ్యారు ఒక ఆవిడ అయ్యింది. సరే, కొత్త రోజుల్లో మందులు వాడుతున్న కొత్త రోజుల్లో చాలా స్ట్రిక్ట్గా షుగర్ తినరు, అన్నీ వేసుకోరు, మందులు వేసుకుంటూ ఉంటారు. వేసుకున్న తర్వాత కొంతకాలం మీద ధైర్యం వస్తుంది. మందులు వేసుకుంటే నా షుగర్ లెవెల్స్ బాగున్నాయని నెమ్మదిగా అరముక్క స్వీట్ తినడం మొదలెడతారు. ప్రసాదం అనేది దేంతో మొదలెడతారు. ఇంత కాఫీలు వేసుకోవడం మొదలెడతారు. ధైర్యం ఏంటి మనకి? మాత్ర ఉంది కదా అని. డాక్టర్ ఏం చెప్తా అంటే, నా డోస్ అయితే ఎంజీ పెంచమంటాడు, పెంచుతారు. తర్వాత ఎలాగో పెంచాడు కదా అని చెప్పి ఇంకొంచెం పవర్ ఆఫ్ హ్యాబిట్ కదా అది, నేను చెప్పుకున్నాను కదా, అది పవర్ ఆఫ్ హ్యాబిట్. మానేస్తుంది హ్యాబిట్, పెంచితే పెరుగుతుంది. అట్లా ఇన్సులిన్ దాకా తీసుకెళ్తాడు. ఆ తర్వాత అక్కడితో మళ్ళా పునర్జన్మ వస్తుంది. ఇట్లా కర్మ పెరుగుతూ ఉంటుంది. ఈ కర్మ ఎలా ఎందుకు పెరుగుతుంది అంటే, దానికి మాస్టర్ శ్రీ గారు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్రతి గ్రహం కూడా దాని ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది, దానికి ఒక షేప్ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఈ శనీశ్వరుడికి మందగమనుడు అని ఒక అంటాం మనం, అంటే నెమ్మదిగా వెళ్తుంటాడని చెప్పి. ఆ శని ఇలా ఉండేటటువంటి శని, ఇది ఆ యాంగిల్ ఉంది కదా, అది ఎలాగేదో ఆ యాంగిల్లో చిన్న తేడా ఉందట. ఆ చిన్న తేడా ఉన్న యాంగిల్లో నుంచి వచ్చే లైట్ ఏదైతే భూమి మీద పడుతుందో ఆ దాంట్లో కూడా ఒక తేడా ఉండి, దానివల్ల మన మానవుడి తాలూకు మనస్సు బాగా కండిషన్ అయ్యి మళ్ళా కర్మ చేసి ఆ కర్మను ఎక్కడా కూడా కట్ చేసుకోకుండా అట్లాగా సంసార జీవిగా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి దాన్ని నేను కట్ చేస్తాను రా ఈ ప్రేయర్లో అంటే ఏం చేయాలి? నీకు టీచింగ్ ఇస్తే సరిపోదు, ఎవరిని సెటరేట్ చేయాలి? అక్కడ ఉన్నటువంటి ఆ శని గ్రహం తాలూకు గమనాన్ని, ఆ పొజిషన్ని మార్చితే తప్ప అక్కడి నుంచి వచ్చే వెలుగు ఏదైతే భూమి మీద పడుతుందో ఆ కర్మబంధాన్ని మనిషి మళ్ళీ కర్మ అనేటటువంటి దాన్ని బుర్రలోంచి అక్కడ రెక్టిఫికేషన్ జరగాల్సిన అని చెప్తా. రెక్టిఫై అండ్ డెవలప్మెంట్ సిస్టమ్ అంటే అది పెద్ద సైన్స్ అండి. అది అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే నెక్స్ట్ డైమెన్షన్ చెప్తాను మీకు నేను. ప్రతి మన్వంతరంలో ఒక మనిషికి ఆ మనువు తాలూకు ప్రోటోటైప్ అంట. ఆ మనువు తాలూకు ప్లాన్ ప్రకారంగా ఈ శరీర నిర్మాణం జరుగుతుంది. ఈ శరీర నిర్మాణం సరే లోపల ఉన్న దాన్ని బట్టి కదా, లోపల ఉన్నది లేకపోతే పైన శక్తి లేకపోతే శరీరం ఏం పనిచేయదు కదా. అది ఆ లోపల నిర్మాణంలో ఏమవుతుంది అన్నట్లయితే మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు ఆ 7 చక్రాలు ఏదైతే అంటామో మనం, అవి ఒక్కొక్క ప్రజ్ఞ చూపిస్తూ ఉంటాయి. దాని కొన్ని ఫంక్షన్స్తో నడుస్తూ ఉంటాయి. దానివల్ల మన జీవితం నడుస్తూ ఉంటుంది. ఒక్క మన్వంతరంలో ఏమవుతుంది అంటే, మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాము.
ఈ మన్వంతరాల్లో ఏమవుతాయంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రాధామాధవ్లో, మీకు గుర్తుందో లేదో. కారు మోడల్ చెప్పాను, 2023 మోడల్, 2022 మోడల్ అని చెప్పాను. ఒక్కొక్క మోడల్ కార్స్ దింపుతుంటారు. కొన్ని మోడల్స్లో కొన్ని డిఫెక్ట్స్ ఉంటే మళ్ళీ వెనక్కి పిలిపిస్తారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రాధామాధవ్లో లాస్ట్ ఇయర్ సివి గారు మాస్టర్ గారు పుట్టినరోజు నాడు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ చక్రాల తాలూకు అమరిక కానీ వాటి ఫంక్షనింగ్ కానీ ఉంటుంది. నేను వాటిలోకి వెళ్ళట్లేదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆ ఫంక్షనింగ్లో, ఆ మన్వంతరంలో ఉండేటటువంటి మనువు ద్వారా వచ్చిన సరైన నిర్మాణంలో ఏమవుతుంది తెలుసా, కొన్ని మన్వంతరాల్లో మూలాధారము ఏదో యాక్టివ్గా ఉంటుంది. కొన్ని మన్వంతరాల్లో మణిపూరక చక్రం తాలూకు ఫంక్షనింగ్ యాక్టివ్గా ఉంటుంది. కొన్ని మన్వంతరాల్లో ఈ భూమధ్యం దగ్గర ఉండేటటువంటి దీని ఫంక్షనింగ్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి అప్పుడున్న మానవ జాతి వాళ్ళ ప్రవర్తనము, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ విజ్ఞానము, వాళ్ళ సాధన, వాళ్ళ యోగము, ఇవన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, ఈ కింద ఉండేటువంటి మూలాధారం కానీ లేదా మణిపూర స్వాధిష్టాన మణిపూరకాలు ఏవైతే అంటామో అవి రాగద్వేషాలు, కామక్రోధాలు, పూర్వజన్మ తాలూకు కర్మబంధాలు, ఈ మొత్తం బాపతంతా ఇక్కడ దాకా ఉంటుంది, బొడ్డు వరకు ఉంటుంది. ఆ పైకి వెళ్ళినప్పటి నుంచి ఆ కర్మబంధాలు దాటి పైకి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి ఉండదు. ఈ మన్వంతరంలో ఏమైంది అన్నట్లయితే, ఈ కింద ఉండేటటువంటి మూడు, దీన్ని లోయర్ బాడీస్ అంటాం, ఈ మూడు ప్యూరిఫై కాకుండా, ఈ మూడు ప్యూరిఫై యమ నియమాలు అవన్నీ దీని గురించి చెప్పినవి. ఈ ప్యూరిఫై కాకుండా ఈ పైకి వెళ్తే ఇవన్నీ దేవప్రజ్ఞలు, ఇవన్నీ కూడా ఇది ప్యూరిఫై కాకుండా ఎప్పుడైతే మనలో ఉండే దైవీ ప్రవృత్తి కానీ దేవప్రజ్ఞలు కానీ మేల్కొంటాయో ఏమవుతుంది, ఒక రాక్షసుడికి రాజ్యం ఇచ్చినట్టుగా అవుతుంది, అపాత్రుడికి ధనం ఇచ్చినట్టుగా అవుతుంది, శాంతి లేనటువంటి వాడికి, తృప్తి లేనటువంటి వాడికి, ఒక దుర్మార్గుడికి బలం ఇచ్చినట్టుగా అవుతుంది. అది ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం అంటే, ఎవరికి ధనం ఇవ్వాలి, ఎవరికి సంపద ఇవ్వాలి, ఎవరికి విద్య ఇవ్వాలి, ఎవరికి యోగం రావాలి అనేటటువంటిది వాళ్ళ అర్హతని పాత్రతని బట్టి, వాడు ప్రపంచానికి వాడు చేసే పనులను బట్టి అది వస్తే అది బాగుంటుంది ప్రపంచానికి కానీ మీ సమాజానికి కానీ. అర్హత లేని వాడికి అధికారం ఇచ్చారనుకోండి, ధనం ఇచ్చారనుకోండి, బలం ఇచ్చారనుకోండి, వాడి రాక్షసులు అందరూ ఏం చేశారు? రాక్షసులు ఎవరికైనా తక్కువ అండి. రాముడికైనా రావణాసుడు ఎక్కువ తపస్సు చేశాడు. రాముడు చేసిన తపస్సు చాలా తక్కువ, రావణాసుడు చేసిన తపస్సు చాలా చాలా ఎక్కువ. వాడు మహాజ్ఞాని, వాడు చాలా తపస్సు చేశాడు. వాడి ప్రవృత్తి అంతా ఆసురీ ప్రవృత్తి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, విజ్ఞానం బాగా పెరిగిపోయింది, తెలివితేటలు బాగా పెరిగిపోయినాయి, వాడు ఏ లోకాలకైనా వెళ్ళిపోతుంటాడు, అన్ని గ్రహాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొంతకాలం దిక్కు వెళ్ళిపోతారు. కానీ రాగద్వేషాలు పోయినాయా మనుషుల్లో? స్వార్థం పోయిందా? అసూయ పోయిందా? స్పర్ధ పోయిందా? నాకు ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ బాగోదు కానీ చెప్పేస్తా. ఆ వర్డ్ కక్కుర్తి పోయిందా? బెస్ట్ వర్డ్ అది. మనుషుల్లో కక్కుర్తి అనేది పోయిందా? ఏం పోయినాయండి? ఇంతమంది యోగులు వచ్చి, ఇన్ని యోగ మార్గాలు వచ్చి, పతంజలి వచ్చి, కృష్ణుడు వచ్చి, రాముడు వచ్చి, ఇంతమంది వచ్చి, ఇంతమంది ఇంత చేసిన తర్వాత కూడా రాగద్వేషాలకు అతీతంగా ఉన్న మనిషి అవడం మనకు కనిపిస్తాడు. అసలు నాకు కనిపించలేదు, మీకు కనిపిస్తే నాకు తెలియదు, వేరే విషయాలు. ప్రాబ్లం ఏంటంటే, ఈ కింద ఉన్నటువంటి తాలూకు ఈ అధోలోకాలు అంటాం, అధోలోకాలు రాగద్వేషాలు అవన్నీ కూడా ప్యూరిఫై కాకుండా, పవిత్రీకరణ చెందకుండా ఈ పైన ఉండేటటువంటి చక్రాలు యాక్టివేట్ అయిపోవడం వల్ల జరుగుతుంది సుమా అని చెప్తే, అది రెక్టిఫికేషన్ జరగాలి. అది రెక్టిఫికేషన్ అంటే. అందుకే మాస్టర్ సీకే గారు చూడండి, ఎన్ని లెక్చర్లు ఇచ్చినా ఆయన భగవద్గీత పతంజలి, పతంజలి భగవద్గీత, భగవద్గీత పతంజలి, యమ నియమాలు చెప్పి 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 కొట్టుపోయేస్తారు. 4 వాల్యూమ్స్ పతంజలి యోగసూత్రం. అది మానవుడి తాలూకు మనస్సులో, వాడి స్వభావంలో, వాడి ప్రవర్తనలో, వాడు చేసే పనుల్లో, వాడు మాట్లాడే మాటల్లో అది రెక్టిఫై కాకుండా సాధనలో వాడు ముందుకు వెళ్ళలేడు. అది రెక్టిఫికేషన్.
అది మాస్టర్ సివి గారు ఏం చెప్పారంటే, అరే ప్రేయర్ చేసుకో, బుద్ధిగా 2 పూట్ల ప్రేయర్ చేసుకో, లోపల ఏం జరుగుతుందో గమనించుకుంటూ కూర్చో అన్నారు. అది కూడా నేను చెప్తా. లోపల గమనించుకుంటూ కూర్చో అంటే ఎలా ఉంటుందో చెప్తా, సరదాగా సీరియస్గా చెప్తా. నేను చాలా మాట చెప్తున్నాను. మాస్టర్ సివి గారి ప్రేయర్ వరకు ఎవరి ప్రేయర్ వాళ్ళదే. ఈ సీట్లో ఎవరు కూర్చొని ప్రేయర్ చెప్పినా ఎవరు చెప్పాలి కాబట్టి చెప్పడం తప్పిస్తే, ఒకసారి కళ్ళు మూసుకున్న తర్వాత నమస్కారం మా సివి అనుకున్న తర్వాత ఎవరి ప్రకారంగా వాళ్ళ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. మీరేంటో ఆ ప్రకారంగా ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నాకు యోగం అంటే చాలా ఇష్టం అనుకోండి. ఉదాహరణ చెప్తున్నాను మీకు. ప్రాణాయామాలు, ధ్యానము, మరొకటి నాకు చాలా ఇష్టం అనుకోండి. అందరికి ఇష్టాలు ఉంటాయి కదా. మరి మంచి ఇష్టం అనుకోండి. కళ్ళు మూసుకున్న తర్వాత నాకేం జరుగుతుంది? యోగ ప్రక్రియల్లో ఏ ప్రక్రియలో సాధన అనేది ముందుకు వెళ్తుందో నా మీద నాకు చాలా ఇష్టం ఉంది కాబట్టి, యోగ ప్రక్రియలో ఏ ప్రక్రియలో జరిగితే నా సాధన ముందుకు వెళ్తుందో అదే ఆయన నాకు ఇస్తారు. నేను చెప్పే జాతకు అర్థం చేసుకోండి. లేదు ఎవరో ఒక అస్ట్రాలజరో లేకపోతే ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి అస్ట్రాలజీ అని చాలా ఇష్టం అనుకుందాం. వాడు రోజు ప్రేయర్ చేసుకుంటుంటే వాడు ఇచ్చే ప్రిడిక్షన్స్లో కానీ, వాడికి వచ్చే మనుషుల్లో కానీ, వాడి మాటలో కానీ, ఆ వాక్కున్న శక్తిలో కానీ వచ్చి వాడు ఇంతకన్నా బాగా పెర్ఫామ్ చేయగలుగుతాడు. లోపల ఏ పొటెన్షియాలిటీ అంటాం కదా మనం, మనలో దేని మీద బాగా ఇష్టం ఉందో, మనం ఏంటి అనుకుంటున్నామో అది పెరుగుతూ ఉంటుంది. అందుకు ఈకే గారు ఏం చెప్పారు? 3 సార్లు మాస్టర్ గారి ప్రేయర్ ఉచ్చరించి ఆయనకు సమర్పణ చెంది, అక్కడ ఉంది మొత్తం. సమర్పణ చెందడం అంటే ఎక్కడ సమర్పణ చెందుతాం? నాకేమైనా ప్రొసీజర్ ఏమైనా ఉందా సమర్పణ చెందడానికి? లోతట్టున ఏం జరుగుతుందో తెలుసుకో అంటే లోతట్టున చాలా జరుగుతూ ఉంటుంది, జరిగే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, నేను హైదరాబాద్ గురుపూర్లో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 4th చెప్పా, మీరు సోఫాలో కూర్చొని ప్రేయర్ చేసుకుంటుంటే ఒకలాగా ఉంటుంది. మీరు ట్రై చేయండి కావాల్సిన ఇంటికి వెళ్ళి. మీకు మోకాళ్ళ నొప్పి, బ్యాక్ పెయిన్ లేకుండా ఉన్నప్పుడు కింద కూర్చొని పట్ట వేసుకుని కింద కూర్చొని ప్రేయర్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. లేవగానే లేట్గా లేచారనుకోండి, మొహం కడుకుని వచ్చి మంచం మీద కూర్చొని ప్రేయర్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి, మీరు తెలుస్తుంది. నేను చెప్తున్నాను, నేను చెప్పింది నమ్మాల్సిన. ట్రై చేయండి. కింద కూర్చొని చేసుకుంటే వర్కింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సోఫాలోనో కుర్చీలోనో కూర్చొని డిఫరెంట్గా ఉంటుంది. మీరు మంచం మీద కూర్చుంటే డిఫరెంట్గా ఉంటుంది. ఆ వర్కింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ వర్కింగ్ ఎవరిలో అయితే స్టార్ట్ అవుతుందో రెక్టిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇన్సైడ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతున్న కొద్ది మనిషి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ పెరగడం మొదలు పెడతాడు. పెరగడం అంటే లావ్ అవ్వడం కాదు, వాడు అవగాహనలో, యాటిట్యూడ్లో చాలా చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రేయర్ చాలా సింపుల్ అండి. నాకు తెలిసి ఉన్న ప్రేయర్లో చాలా సింపుల్ ప్రేయర్ మాస్టర్ సివి గారు. ఎందుకు సింపుల్ అంటే అని చేయొద్దని చెప్తున్నారు కదా, అదే మన కష్టం. ఏమన్నా ఇక్కడ దృష్టి పెట్టు, ఇక్కడ దృష్టి పెట్టు, ఇక్కడ దృష్టి పెట్టు, ఈ గాలి పూలు, ఈ గాలి పీల్చి అంటే మనకు సులువుగా ఉండేది. ఏం చేయొద్దురా అంటున్నారు కదా, అదే కష్టం. అది ట్యూన్ కావాలంటే ఒకళ్ళు ఇప్పటికే ట్యూను మీకు ఇంకోటి కూడా చెప్తారు. ఎడ తెలుస్తుంది ప్రేయర్ మనకు ట్యూన్ అయింది లేదా ఎడ తెలుస్తుంది? ఎడ తెలుస్తుంది అంటే ప్రేయర్లో కూర్చున్న తర్వాత ప్రశాంతంగా ఉండి ఇంకాసేపు ప్రేయర్లో కూర్చుందాం అని అనిపిస్తూ ఉంటే కుదిరినట్టు. ఎంత వేగంగా కళ్ళు తెరుద్దామా అనుకుంటే కుదరనట్టు. సో సింపుల్, చాలా సింపుల్ ఇది. నేను ఇంకొక రహస్యం చెప్తా. సరదాగా ఒక క్రియాయోగం తాలూకు సాధన, ఒక సిద్ధయోగం తాలూకు ఒక సాధన ధ్యాన ప్రక్రియ, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా ఒక్కొక్క ధ్యాన ప్రక్రియ. ఇవన్నీ ఎవరన్నా సరదాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు చేయమని చెప్పట్లేదు, నేను చేశాను అవన్నీ కాబట్టి చెప్తున్నాను, చేశారనుకోండి, కొన్ని సంవత్సరాలు చేసి వాడు మాస్టర్ గారి ప్రేయర్లోకి వచ్చారు అనుకుందాం. ఒకవేళ ఏం జరుగుతుంది తెలుసా? వాడు సాధన క్రియాయోగం తాలూకు సాధన మొదలు పెడతాడు. చాలా హైయెస్ట్ సాధనలు ఉంటాయి అందులో. మొదలు పెట్టిన తర్వాత వాడు కళ్ళు తెరిచేటప్పటికి ఎక్కడుంటాడు తెలుసా? మాస్టర్ గారి ప్రేయర్లో ఉంటాడు. వాడు ఏదో ప్రక్రియ మొదలు పెడతాడు.
మొదలుపెట్టి సాధనలో వెళ్తాడు, కళ్ళు మూసుకుంటాడు. వాడు కళ్ళు తెరిచినప్పుడు ఎక్కడుంటాడు తెలుసా? ప్రతిరోజు మాస్టర్ శ్రీ గారి 6 గంటలు మనం ప్రేయర్ చేసుకుంటుంటే ఏ చైతన్యం ప్రజ్ఞలో అయితే మనం కళ్ళు తెరుస్తామో అక్కడ ఉంటాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరిని ట్రై చేయండి. రెండో పాయింట్ చెప్తున్నాను మీకు, మాస్టర్ శ్రీ గారి ప్రేయర్లోంచి. 6 o'clock అని అనుకుంటున్నాం కదా మనం. 6 o'clock ప్రేయర్ చేయండి, ఈవినింగ్ 6 ప్రేయర్ చేద్దాం అని అనుకుంటున్నాం కదా. ఎవరైనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 6 o'clock నిజంగా మీరు ఎవరైనా చాలా సిన్సియర్గా ప్రేయర్ చేసుకుంటుంటే ఫర్ ద ఎక్స్పెరిమెంటల్ సేక్ 10 గంటల కళ్ళు మూసుకోండి. మీరు సరదాగా మీకు ఖాళీగా ఉన్నప్పుడు ప్రేయర్లోకి వెళ్ళిపోతారు. ట్రై చేయండి సరదాగా, నేను చెప్పింది నమ్మొద్దు. మీరు రాత్రి 12 గంటలకు మెలకు వచ్చింది అనుకోండి, కళ్ళు మూసి కూర్చోండి. మా మాస్టర్ సివి నమస్కారం కాదు కదా, నమస్కారం ఏం అనొద్దండి. నిజంగా ప్రేయర్ ట్యూన్ అయిందంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసి కూర్చున్నాం అనుకోండి, ప్రేయర్లోకి వెళ్ళిపోతారు. ఇక 6 లేవు, ఇక జీవితం ప్రేయర్ అయిపోతుంది. అలాంటి ఒక పవర్ఫుల్ ప్రేయర్ని మాస్టర్ సివి గారు అందిస్తే భూగోళానికి, దాన్ని మన అదృష్టం బాగుండి మాస్టర్ గారితో మనకు పరిచయం అవడం, మాస్టర్ గారు మనకు అందించడం జరిగింది. దేర్ వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్. కాకపోతే ఒక విషయం చెప్తాను, మీరు ఎంతవరకు మీరు డైజెస్ట్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉన్నది. ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆయన ఒక ప్రయోగం చేశారు. ఏం ప్రయోగం చేశారు మాస్టర్ గారు అన్నట్లయితే, భౌతిక శరీరంలో ఉంటుండగా పరమాత్మ తాలూకు చైతన్యాన్ని జాగ్రత్త అవస్థలోనే, అంటే మెలకువగా ఉంటుండ తీసుకొచ్చి ఆ చైతన్యాన్ని అనుభవంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ యోగంలో ఉంది అని చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ భౌతిక శరీరానికి శాశ్వతత్వాన్ని కలిగిస్తుంది యోగం అని చెప్పారు. నెంబర్ 2, చనిపోయిన వాళ్ళని బతికించడానికి కుదురుతుంది అని చెప్పారు. నెంబర్ 3, అట్లాగా ఆయన చెప్పినటువంటి 6 or 7 డైరెక్ట్ పాయింట్స్ ఉంటాయి. సో సూక్ష్మ శరీరానికి ఏదరికి బాడీకి శాశ్వతత్వం అని సివి గారు చెప్పలే, ఆయన భౌతిక శరీరానికి అనే చెప్పారు. ఆ ప్రయోగ దశలో ఆయనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అనేక నక్షత్ర మండలాలకి, గ్రహాల్లోకి, వాటికి పంపించి అసలు ఈ మానవ శరీరం ఏంటి, మిగతా ప్రజలన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి, కరెక్ట్గా చెప్పాలంటే గ్రహాల తాలూకు ప్రభావంతోనే ఈ శరీర నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈ జీవించున్నంత వరకు గ్రహాల తాలూకు ప్రభావం మన మీద పనిచేస్తుంటుంది. కాబట్టి ఆ గ్రహాల తాలూకు ప్రభావం లేకుండా మానవ జన్మ అనే దాన్ని ఎట్లా సాధించాలని చెప్పి వాళ్ళ అబ్బాయితో ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. నవాత్రేయ అనే ఋషిని రిక్వెస్ట్ చేసి, ఆయన ఎక్కడో లోకాల్లో తిరుగుతూ ఉంటే, బాబు నవాత్రేయ, ఆయన పేరు నవాత్రేయ ఋషి, ఆయన పిలిచి నువ్వు శరీరం తీసుకుంటావా, నేను ఎక్స్పెరిమెంట్ చేస్తానని చెప్పి ఆయన ఒప్పుకుంటే, ఆయన పిలిచి ఏ గ్రహాల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అలా ఈ ప్రయత్నం ఒక ఆయన కూడా, ఆయన పేరు చెప్తే బాగోదు కంపారిజను, ఈ ప్రయత్నం త్రేతాయుగంలో ఒక ఆయన చేశాడు. కుదరలేదు అప్పుడు ఆయనకి, ఆ ప్రయత్నం కుదరలేదు. మళ్ళా మాస్ గారు ఆ ప్రయత్నం చేశారు. కానీ ఫిజికల్ బాడీ ఈజ్ ఏ ఫిజికల్ బాడీ, దీని ధర్మాలు దానికి ఉంటాయి. అది శాశ్వతంగా ఉండే ఫిజికల్ బాడీ కాదు, ఇది వేరే ఫిజికల్ బాడీ తయారవుతుందేమో మనకు తెలియదు. సో మాస్టర్ గారు 54 yearsకి వచ్చేటప్పటికే అన్ని ప్రయోగాలు చేసి అన్ని ఉత్తమమైన, ఈ లైటే కొంచెం ఎక్కువ లైట్ అయితే మనకు కళ్ళిపోతాయి కదా, అలా అది ఎక్కడెక్కడెక్కడెక్కడ సూర్యమండలాలు, సౌర మండలాలు, అక్కడి నుంచి దిగి వచ్చినటువంటి లైట్ నా శరీరం ఏం భరిస్తుంది. ఆయన 54th yearలోనే ఆ ప్రయోగాలు జరుగుతున్న మధ్యలోనే ఆయన శరీరం వదిలిపెట్టి ఆయన ఏం చెప్పారు, నేను మధ్యలో శరీరం వదిలిపెడుతున్నాను, ఈ ప్రయోగాలు మీరు కంటిన్యూ చేయండి అని చెప్పారు. ఎవరో చేస్తారేమో మనకు తెలియదు. కానీ ఆ యోగ మార్గం అనేది ఎంత గొప్ప మార్గం అంటే, సరిగ్గా కుంభయుగానికి సంబంధించి వాయుతత్వానికి సంబంధించినటువంటి కుంభయుగానికి సంబంధించినటువంటి ఒక ప్రేయర్ని, ఒక మార్గాన్ని పట్టుకొచ్చి మనకు అందించారు. మనకి చాలు. నేను లాస్ట్ టైం కూడా అక్కడ చెప్పాను అనుకోండి, ఎక్కడ చెప్పాను నాకు గుర్తు రావట్లేదు, శ్రీకాకుళంలో చెప్పినట్టున్నాను. ఇంకో గుర్తు కూడా ఉంటుంది మీకు. మాస్టర్ గారి తాలూకు చైతన్యం అనేది పని దిగి వస్తున్నప్పుడు ఎక్కడి నుంచే వస్తుంది, ఇక్కడి నుంచి దిగి రావాల్సింది, ఇక్కడి నుంచి కింద రావాల్సింది. నాకు తెలిసి మీరు ఏ మాత్రం సిన్సియర్గా ప్రార్థన చేసుకుంటున్నా కూడా
ఇలా జరగకపోతే మీరేమి అమ్మో జరగట్లేదు అనుకోవాకండి, అందరికీ జరగాలని రూల్ లేదు. కానీ చెప్తున్నాను, మొట్టమొదటి ప్రజ్ఞాకేంద్రం మేల్కొంటుంది. అది మాస్టర్ సివివి అని అనగానే ఈకే గారు చెప్తారే, ఆయన మొట్టమొదటిసారిగా నేను ప్రేయర్ చేసినప్పుడు వెన్నుముక నుంచి అంతా ఒక శక్తి ఎలక్ట్రిక్ అంటారు చూసారా, అది ఎంత కరెక్ట్ వర్డ్ అంటే మాస్టర్ సివి గారి ప్రేయర్లో చాలా మందికి శరీరం అంతా కూడా ఫీబుల్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు, మనకు అక్కర్లేదేమో మనకు తెలియదు. ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ మనం జరిగిపోయి ఉండొచ్చు, ఆ సాధన మనకు అక్కర్లేకపోయి ఉండొచ్చు, ఆ స్థితి మనం దాటిపోయి ఉండొచ్చు. అది మన దాని గురించి దాని గురించి తక్కువ అనుకోవద్దు, కానీ జరుగుతుంది. ఇంకొక ఈకే గారి గురించి చెప్పేది ఏం లేదు, సిఏ గారి గురించి చెప్పేస్తాను. ఇక మిగతా టైం అంతా ఆయన గురించి సరిపోతుంది. నేను మీకు ఎన్ని చక్రాలు తెలుసు? మనకి 7 చక్రాలు తెలుసు అంతేగా. 8, 9, 10 ఇంకో 3 చక్రాలు అన్నాడు పైన. మాస్టర్ సిఏ గారి తాలూకు లిటరేచర్లో ఉంటుంది 7, 8, 9, 10. నేను బుక్ పేరు చెప్తాను, కావాల్సి ఓపెన్ చదువుకోండి. సత్యయోగం అని ఒక బుక్ ఉంది, నారాయణరావు గారు రాశారు. సత్యయోగం అని ఒక బుక్ ఉంది, చదువుకోండి. దాంట్లో ఉంటుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్. ఈ ముందంతా ఉండదు, ఇది ఉంటుంది. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. నేను మ్యాగ్నిఫైడ్ హీలింగ్ సిస్టమ్ అని చాలా వండర్ఫుల్ హీలింగ్ సిస్టమ్ ఉండింది. అది వరల్డ్లో చాలా ఫేమస్ హీలింగ్ సిస్టమ్. అది క్వానిన్ అని సెకండ్ వరల్డ్ వాళ్ళు చైనీస్ యాంజిల్ ఆవిడ. ఆమె తాలూకు ఇన్ఫ్లుయెన్స్తో అమెరికాలో ఒక లేడీ ఆ సిస్టమ్ని కనిపెట్టింది. నేను ఏదో హీలింగ్ క్లాసెస్కి వెళ్తున్నప్పుడు దాంట్లో మాస్టర్ ఒకడు నాకు పరిచయం అయ్యాడు. వాడు సింగపూర్ వాడు సెకండ్ లెవెల్ క్లాసులు చేస్తున్నాడు. ఫస్ట్ డిగ్రీ చేయని సెకండ్ డిగ్రీకి అలౌ చేయరాడు. నేను చెప్పాను, నీ సెకండ్ డిగ్రీకి నేను రావచ్చా అని అడిగితే, నీ ఫస్ట్ డిగ్రీ చేయకుండా సెకండ్ డిగ్రీకి అలౌ చేయరు నిన్న అన్నాడు. మీ బాస్కి ఫోన్ చేసి కనుక్కో అమెరికాకి అని చెప్పాను. నా పేరు సో అండ్ సో, మీ బాస్కి ఫోన్ చేసి కనుక్కో, ఈయన సెకండ్ లెవెల్ డైరెక్ట్గా వస్తా అంటున్నాడు, ఏం చెప్తుంది ఆవిడని. అంటే ఫోన్ చేశాడు. ఆవిడంది ఏంటి చెప్పా పేరు అని అడిగింది. చెప్పాడు. వెంటనే జాయిన్ చేసుకో సెకండ్ డిగ్రీలో, ఫస్ట్ డిగ్రీ నాకు అక్కర్లేదులే అంది. సెకండ్ డిగ్రీలో డైరెక్ట్గా ఎంటర్ అయిపోయాను. థర్డ్ డిగ్రీలోకి ఎంటర్ అయిపోయాను ఆటోమేటిక్గా. వాళ్ళు లిటరేచర్ ఇచ్చారు. ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఆ బుక్లో 8th, 9th, 10th చక్రాస్ ఉన్నాయండి. అది చెప్పడం కోసం చెప్తాను మీకు. ఏదైతే సివి గారి తాలూకు లిటరేచర్లో 8th, 9th, 10th చక్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, ఆ మ్యాగ్నిఫైడ్ హీలింగ్ అనేటటువంటి బుక్లో ఆ అమెరికన్ లేడీ క్వానిన్ తాలూకు ఛానల్ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 8th, 9th, 10th ఎక్కడ చైనా, ఎక్కడ క్వానిన్, ఎక్కడ పేరు నేను మర్చిపోయాను, అమెరికన్ లేడీ, ఎక్కడ మాస్టర్ సివి గారు, వీళ్ళు ఎప్పుడైనా కలుసుకుని ఉంటారా, వీళ్ళు కలుసుకుంటే అవకాశం ఉందా అంటే, ఏదైతే మనం కుంభరాశి, కుంభయోగం అని, ఫ్యూజన్ ఆఫ్ ది ఈస్ట్ అండ్ వెస్ట్ అని, ఉన్నదంతా ఒకే వసుదైవ కుటుంబం అని, ఆ బ్లావర్స్కి అన్ని జాతుల్లో, అన్ని సంస్కృతుల్లో, అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో చెప్పిందంతా ఒక్కటే. అందరూ ఉన్నవాళ్ళు అట్లా అన్ని దేశాలకు వెళ్ళిపోయి అట్లా విజ్డమ్ అంతా వెజల్లేశారని చెప్తారు చూసారా. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తెలిస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మ్యాగ్నిఫైడ్ హీలింగ్ సిస్టంలో ఒక హీబ్రూ మంత్రం ఉంటుంది. మనకి నారాయణ లేకపోతే విష్ణు మంత్రాలు ఎలాగైతే ఉంటాయో, బౌద్ధులకి ఓం మణిపద్మేహం అనే మంత్రం ఎలాగైతే ఉంటుందో, హీబ్రూ వాళ్ళకి హీబ్రూలో ఒక మోస్ట్ పవర్ఫుల్ మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఆ హీలింగ్ సిస్టంలో ఉంటుంది. అది ఖచ్చితంగా కొంతకాలం సాధన చేయాలి. నేను నా స్టూడెంట్ ఒక అతనికి జనరల్ మేనేజర్ ఒక అతను ఉన్నాడు బెల్కి, అతన్ని పిలిచి ఈ మంత్రం నువ్వు చేసుకోరా బాగుంటుందని చెప్పా. అతను ఇజ్రాయెల్ వెళ్ళాడు అఫీషియల్ వర్క్ మీద, వెళ్ళి పాలస్తీనా వెళ్ళాడు. అక్కడ కూర్చుని వేడు, నేను లోపం చేసుకోమని చెప్పడం మర్చిపోయాను. అక్కడ కూర్చుని వేడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ మంత్రాన్ని నమశివాయ మంత్రంలాగా పైకి చెప్తున్నాడు. పైకి చెప్తుంటే ఒక ఆయన పరిగెత్తుకు వచ్చాడు. ఏ కంట్రీ నుంచి వచ్చావు అంటే ఇండియా నుంచి వచ్చాను. ఈ మంత్రం నీకు ఎలా వచ్చింది అని అడిగాడు. ఈ పైకి చెప్తున్నాడు. అంటే చెప్తాడు కదా మా గురువు గారు మాస్టర్ గారు చెప్తాడు కదా. చెప్పిన తర్వాత ఆయనకి అక్కడ తెలుసు అన్నాడు.
ఆయన గడిచేసి నాకు తెలియదు అంటే ఈ మంత్రం ఏం తమాషా అనుకున్నావు, నువ్వు బయట చెప్తున్నావు అంటే ఎవరు చెప్పరు ఈ మంత్రాన్ని, అసలు నీకు ఆయన ఎట్టు చెప్పారు అర్థం కావాలి, ఆయన గడిచేసి నాకు అర్థం కావట్లేదు, పోయి ఎక్కడ మూలను కూర్చొని చెప్పుకో అని చెప్పాడు. ఏం చెప్తున్నానంటే మీకు ఇదంతా ఈకే గారైనా సివి గారైనా ఫోటో ఇక్కడ మనం పెట్టినంత మాత్రాన వాళ్ళు మనకు కన్ఫైన్ అయ్యి ఉండరు వాళ్ళు. అది విశ్వవ్యాప్తము చెందినటువంటి ఒక మహా చైతన్యం వాళ్ళు. ఒక ఆయన లైట్ ఆఫ్ యోగా, ఒక ఆయన లైట్ ఆఫ్ విజ్డమ్. నాకు రెండే వర్డ్స్ ఉండవు అసలు. సో అంచేత మాస్టర్ గారు ప్రేయర్ చేసుకునేటప్పుడు తద్భావం తద్భావతి అంటారు కదా, మాస్టర్ గారు ప్రేయర్ చేసుకునేటప్పుడు అందుకే ఈకే గారు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆయన నామాన్ని 3 మాటలు ఉచ్చరించి ఆయనకు సమర్పణము చెంది అని ఎందుకు పెట్టారు అంటే, చెందటం సమర్పణ అంటే మనం ఉండకూడదు అక్కడ, మన అప్లికేషన్స్ ఉండకూడదు, మన డిజైర్స్ ఉండకూడదు, మన ఐడియల్స్ ఉండకూడదు, మనం ఉండకూడదు. కళ్ళు మూసి కూర్చోడు అలా అంతే, కూర్చున్నంతసేపు కూర్చో, ఎప్పటికో అప్పుడు ఆ ప్రేయర్ సెట్ అవుతుంది, ఎప్పుడు కూడా ప్రేయర్ ట్యూన్ అవుతుంది. ట్యూన్ అయిన తర్వాత మనం కూర్చోవాల్సిన అవసరం లేదు, ఆయన కూర్చోబెడతారు. డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఏదైతే ప్రజ్ఞలు పనిచేస్తున్నా అన్నింటినీ కూడా అలైన్ చేసి, ఈ అలైన్మెంట్ అనేది చాలా పెద్ద వర్డ్ యోగ పరిభాషలో. అంటే జిగ్జాగ్గా ఉన్నటువంటి కరెంట్స్ ఏవైతే ఉంటాయో ఫ్లో దాన్ని అలైన్ చేసి జాగ్రత్తగా దాన్ని అమర్చి లోపల ఉండేటటువంటి కరెంట్స్ని జియోమెట్రికల్ ఫామ్లోకి తీసుకొచ్చి దాంతో మన మైండ్ ఫోకస్డ్గా తయారయ్యి ఈ మానవ జన్మ అంటే ఏంటి, మానవ జన్మ ఎందుకు వచ్చింది, నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది, నా జీవిత ప్రయోజనం ఏంటి, నా లక్ష్యం ఏంటి, నా జీవితం ఎట్లా సాగాలి అనేటటువంటి ఆ ఫోకస్ లైఫ్కి రావాలంటే లోపల ఉండేటటువంటి జిగ్జాగ్గా ఇర్రెగ్యులర్గా ఉండేటటువంటి కరెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక జియోమెట్రికల్ ఫామ్లోకి మారాలి. ఇవన్నీ మీ ప్రేయర్లో తెలుస్తాయి. ఒకసారి యాంటీ క్లాక్ వే తిరుగుతుంది, ఒకరోజు క్లాక్ వే తిరుగుతుంది, ఒకరోజు మీదికి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, ఇట్లా వెళ్తుంది, అట్లా వెళ్తుంది. ఎప్పుడో ఒకప్పుడు మొత్తం ఆగిపోయి ఒక స్టాండ్ స్టిల్ అనే పొజిషన్ అంటే ఏంటి, ఒక ప్రశాంతమైన స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మీ శ్వాసలు ఆగిపోతాయి. ఆగిపోతున్నాయనే సంగతి మీకు తెలియదు, తెలిస్తే శ్వాసలు స్టార్ట్ అవుతాయి. చాలాసేపు మన శ్వాసలు ఆగిపోతాయండి ప్రేయర్లో కానీ మెడిటేషన్లో కానీ, మనకు తెలియకుండా. మనకు తెలిసిందంటే శ్వాసలు అని మళ్ళీ మొదలవుతాయి. అది అందరికీ చాలా కామన్ ఎక్స్పీరియన్స్. అది పెరుగుతూ ఉండాలి. ఏది పెరుగుతూ ఉండాలి? నేను చెప్తానండి ఒక విషయం. ఆయన యోగం కాదు ప్రాణాయామాలు వద్దు చెప్తారు మాస్టర్ సివి గారు. ఎంతసేపు కుంభకం జరుగుతుందో మీకు తెలుసా అండి మాస్టర్ సివి గారి ప్రేయర్లో? మనం చేస్తే అవ్వదు. ఉడియాన మంద, జలంధర మంద, మూల మంద అని చెప్తుంటారు మనకి, మహాముద్ర అంటారు. అది యోగంలో ఎప్పుడో నేర్పిస్తారు మనకి. అది నా చేయాలంటే మన పొట్టంతా చాలా క్లీన్గా ఉండాలా, మైండ్ క్లీన్గా ఉండాలా, నాడీ సిస్టమ్ అంతా చాలా బాగుండాలా, ప్యూరిఫికేషన్ జరగాలి. అవన్నీ ఉన్నవాడు చేస్తే ఆ మహాముద్ర అనేది వాడికి చాలా క్విక్గా వాడి సాధన మెడిటేషన్ అందుకుంటుంది. మాస్టర్ గారి ప్రేయర్లో అట్లా పడిపోతుందండి. సివి గారి ప్రేయర్లో కొంతకాలం సాధన చేసి ఎవడు పొట్టను ఎవడు ప్యూరిఫై చేసుకుంటాడండి? పొట్ట ఎవడన్నా ప్యూరిఫై చేసుకోగలడా? ఈజ్ ఇట్ పాసిబుల్? అట్లా తింటూ ఉంటుంటే అది ఎప్పుడు ప్యూరిఫై అవుతుంది అసలు? అది మోస్ట్ ప్రాబ్లమేటిక్ పొట్టే కదా. అది ప్యూరిఫై కాకపోతే ఇది చేయలేడు. మాస్టర్ గారి ప్రేయర్లో అట్లా పడిపోతుందండి, పడిపోతుంది. ఈ ప్రేయర్ని మించిన ప్రేయర్ లేదండి, చెప్తున్నాను మీకు. మనకి ఏం కావాలో అది ఇస్తుంది. నేను భౌతిక ప్రపంచం గురించి మాట్లాడలేదు. అది ఈ జీవితంలో మనం తరించడానికి, మనం ఉద్ధరించబడడానికి, కర్మబంధాలు పోవడానికి, శరీరం వదిలిపెట్టే ముందు వీలైనంత క్లీన్గా మనం శరీరం వదిలిపెట్టడానికి కావాల్సినటువంటి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఏం జరగాలో అదంతా మనం ప్రేయర్ చేసి పెడుతుంది. అట్లాంటి ఒక కల్పవృక్షాన్నో కామధేనునో ఈకే గారు మనకి ఇచ్చారు కాబట్టి ఈకే గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మాస్టర్ సివి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక్కొక్క పావు గంట ఉంది. ఆ పావు గంటలో నేను ఈకే గారి గురించి చెప్తా. ఎలా ఆయన గురించి చెప్పకపోతే మనకి లెక్చర్ పూర్తి కాదు.
మాస్టర్ సివి గారు ఈకే గారు వచ్చేంత వరకు మాస్టర్ సివి గారి ప్రేయర్ చాలా నిగూఢంగా రహస్యంగా ఉండేది. మీ అందరికీ తెలిసిందే. ఈయన వచ్చి దానిపైన పడేశారు. మాస్టర్ గారు వచ్చి దానిపైన పడేశారు. అది అందరికీ వచ్చింది. ఆయన చేయగలనంత చేశారు. అన్ని చోట్ల ఎవరైనా ప్రేయర్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. మాస్టర్ గారు వాళ్ళతో తిట్లు తిన్నారు, వాళ్ళ చేత శాపాలు పెట్టారు. వాళ్ళు వీరశైవులు ఈకే గారు ధ్వంసం చేశారు, ఆ ప్రేయర్ని రోడ్డు మీద పడేశారు అని చెప్పి చాలా అసలు మాస్టర్ గారు పడిన నిందలు ఎవరు పడి ఉంటారు మీకు చాలామంది తెలియదు. మాస్టర్ గారు శరీరం వదిలిపెట్టిన తర్వాత కామెంట్స్ మీరు తెలిస్తే అసలు మీకు పిచ్చెక్కిపోతుంది. ఆ శరీరం వదిలిపెట్టంగానే ఈ సివి గారి తాలూకు వీర సివి బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా అండి? సివి గారి మార్గాన్ని భ్రష్టు పట్టించాడు కృష్ణమాచార్య, ప్రేయర్ మార్చాడు, భ్రష్టు పట్టించాడు, ఎవరు పడితే వాళ్ళతో ప్రేయర్ చేయించాడు. మరి ఏమవుతుంది ఇలా కాకపోతే? నెంబర్ 1. నెంబర్ 2, మచిలీపట్నం లాంటి ఊర్లో కొన్ని ఆర్థడాక్స్ గ్రూప్స్ ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి, అప్పటికే ఎక్కువ ఉంటాయి కదా. గాయత్రి అందరితో చెప్పించాడు కృష్ణమాచార్య, ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు, అందరితో గాయత్రి చెప్పించాడు, అందరితో వేదం చెప్పించాడు. ఆ వేదాన్ని గాయత్రిని పట్టుకెళ్ళి రోడ్డుని పడేశాడు. ఇది లేదు అది లేదు, ఆయనకి మొత్తం భ్రష్టు పట్టించాడు. మరి గాయత్రి శాపం తగలకపోతే ఏమవుతుంది అన్నారు ఈకే గారు గురించి. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకు చెప్తాను మీకంటే వాళ్ళ హ్యాపీ గురించి నేను చెప్పట్లేదు మీకు. నేను మాస్టర్ గారు ఏం చేశారో చెప్తున్నాను నేను మీకు. ఆయన మనతో ఉన్నారు కాబట్టి మనకి ఇప్పుడు గొప్పగా అనిపించకపోవచ్చు. ఎవరో ఒక వచ్చి చెప్తున్నారు నేను చండీ యాగం చేస్తానని చెప్తున్నారు, సుజాత గారు అనుకుంటా. నాకు చాలా ఆనందం వేస్తుంది. మచిలీపట్నం వచ్చి చెప్పానండి ఆవిడ. చాలా ఆర్థడాక్స్ గ్రూప్ ఉంటుంది మచిలీపట్నంలో. వాళ్ళకి పిచ్చెక్కిపోతారు అసలు. వాళ్ళు ఆడవాళ్ళు ఏంటి యజ్ఞం చేయడం ఏంటి అని చెప్పేసేసి. అది మాస్టర్ గారు ఏం చేశారో మాకు తెలియదండి. ఎంత ఓపెన్ చేసి పెట్టేశారండి ఈకే గారు. సివి గారిని పెట్టేశారు, గాయత్రిని పెట్టారు, వేదాన్ని పెట్టారు, సర్వీస్ని పెట్టారు, హోమియోపతిని ఓపెన్ చేసి పెట్టేసేసారు. ఎన్ని ఓపెన్ చేసి పడేస్తే ఇవాళ మనం ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నామండి. ఆధ్యాత్మిక సాధనలోనండి త్యాగంతోనే యోగం స్టార్ట్ అవుతుందండి. మాస్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొగ్గ తన మొగ్గత్వాన్ని త్యాగం చేయకపోతే అంట పుష్పం రాదట. పుష్పం తన పుష్పత్వాన్ని త్యాగం చేస్తేనే అది కాయగా మారుతుందట. ఒక కాయ పచ్చి కాయ ఉంటుంది కదా, అది ఆ కాయత్వాన్ని ఆ వగర్ని త్యాగం చేస్తేనే అది పండుగా మారుతుందట. పండు ఆ పండు తాలూకు దాన్ని త్యాగం చేస్తేనే దాంట్లో విత్తనం వస్తుందట. ఆ విత్తనం తాను త్యాగం చేసుకుంటేనే మహావృక్షంగా మారుతుందట. ఆ వృక్షం అనేది ఇలా వస్తుందట. ఈ సృష్టి అంతా కూడా త్యాగంలో నుంచి పుడుతుంది సుమా అని చెప్తారు మాస్టర్. గాడ్ లవ్ అండ్ సాక్రిఫైస్ అని నేను నా టైంలాగా చెప్పలేదు. ఆ లెక్చర్ ఉంటుంది, గాడ్ లవ్ అండ్ సాక్రిఫైస్ అని లెక్చర్ ఉంటుంది. చేసి భగవంతుడు తను తాను త్యాగం చేసుకుంటే మనం పుడతామట. భగవంతుడు అదే పురుషమాదం అంటే భగవంతుడు తను తాను త్యాగం చేసుకుంటే మానవ జన్మ వస్తుందట. అంచేత మానవ జన్మలో మొట్టమొదటి పాయింట్ ఏమై ఉండాలి? త్యాగమే అయి ఉండాలి. అప్పుడే వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళగలడు. సాధన ధ్యానం అవన్నీ తర్వాత విషయాలు. దేంతో మొదలవుతుంది? మొట్టమొదట అక్కడ త్యాగంతో మొదలైంది. మనకి జన్మ వచ్చింది. ది డెత్ ఆఫ్ ది గాడ్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అంటారు. వెంటనే ఏం జరగాలి? ది బర్త్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ ది డెత్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ది గాడ్ అంటారు. ఆయన చనిపోతే మనం పుడతాము. మనం అంటే మనలోని నేనే భావన పోతే తప్ప మళ్ళీ ఆయన కలగడు, ఆయన పుట్టడు. దీనికి గ్రీక్ మైథాలజీలో చాలా మంచి స్టోరీ ఉంటుంది. అక్కడ కూడా చాలా మంచి స్టోరీస్ ఉంటాయండి. ఐసిస్, ఆసిరిస్, హారస్ అని ట్రినిటీ అది ఉంటారు. అలా గాడ్ ది ఫాదర్, గాడ్ ది మదర్, గాడ్ ది హోల్ గోస్ట్ అంటాం చూసారా. అట్లాగా ఐసిస్ మదరు, హారస్ కొడుకు, ఆసిరిస్ ఫాదర్. ఈ ఆసిరిస్ అన్నవాడిని మర్డర్ చేస్తారు. ఇది సింబాలిక్ స్టోరీ. అది చేసిన తర్వాత అప్పటికి కొడుకు పుడతాడు. కొడుకు పెరిగి పెద్ద హారస్ పెద్ద అయిన తర్వాత ఆయన ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు.
నువ్వు ఎక్కడ తిరుగుతున్నారా ప్రపంచం అంతా, ఎందుకు తిరుగుతున్నావు అని అడిగితే అని చెప్తాడు తెలుసా, మా తండ్రిని చంపి ముక్కలుగా నరికేసి మొత్తం ఇలా ఇసేసారు, భూగోళం అంతా ఇసురు పడేశారు వాళ్ళు. మళ్ళీ అన్ని ముక్కల్ని మా ఫాదరు ముక్కలు కొడిశారు కదా అన్నీ, ఆ ముక్కలన్నీ ఏరి పట్టుకొచ్చి ఒక చోట చేరిస్తే మళ్ళా నా తండ్రి పునరుజ్జీవనం చెందుతాడు, అందుకు ప్రపంచం మొత్తం అంతా తిరిగి ఆ ముక్కలన్నీ శరీర ఖండాలన్నీ ఏరి తెచ్చి పెట్టుకోవడానికి తిరుగుతున్నాం సుమా అంటాడు. ఎంత సింబాలిక్ స్టోరీ అండి అది. అంటే ఒక్కడు ఇంతమందిగా దిగొచ్చిన తర్వాత అది ముక్కలు అయిపోయి ఉంటుంది. అంటే ఒక్కడే ఆయన ఇంతమందిగా ఇన్ని కోట్ల మందిగా దిగొచ్చినటువంటి వాడు, ఇన్ని కోట్ల మందిలో నుంచి ఒక్కడిగానే మళ్ళీ ఆయన మేల్కోవాలి. ఏ లాంగ్వేజ్లో అయినా ఎక్కడైనా అదే స్టోరీస్ ఉంటాయి. సో మాస్ గారు చెప్పిన త్యాగం గురించి అంటే లైఫ్ త్యాగంతో స్టార్ట్ అవ్వాలండి. మరి బుద్ధుడి లైఫ్ అలాగే స్టార్ట్ అయిందా? బుద్ధుడు లైఫ్ ఎలా స్టార్ట్ చేశాడు? బుద్ధుడు తనకున్న మొత్తం అంతా వదిలేసేసి చేతిలో ఉన్న చిన్న కత్తి పట్టుకుని మొత్తం బుర్రంతా శుభ్రంగా క్లీన్గా షేవ్ చేసుకుని చెప్పులు కూడా వదిలేసేసి ఈ వాక్డ్ అవుట్. మైత్రేయుడి ద్వారా లైఫ్ ఎలా స్టార్ట్ అయిందండి? రాజ్యం అంతా వదిలిపెట్టేసేసి తండ్రి నువ్వే రాజ్యం చూసుకో అని చెప్పి ఈ వాక్డ్ అవుట్. దేవాప లైఫ్ ఎలా స్టార్ట్ అయిందండి? మీరు ఏ మహాత్ములు తీసుకోండి, వాళ్ళ లైఫ్ ముందు దే స్టార్ట్ విత్ సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్తోనే యోగం మొదలవుతుంది, సాక్రిఫైస్తోనే మోక్షం మొదలవుతుంది, ఆ సాక్రిఫైస్తోనే సాధన మొదలవుతుంది, ఆ సాక్రిఫైస్తోనే ఆత్మతత్వంలోకి వెళ్ళేటటువంటి ఒక మార్గం మొదలవుతుంది. గాడ్ లవ్ అండ్ సాక్రిఫైస్ అనే లెక్చరర్ చదువుకోండి, నేను ఇచ్చిన బుక్లో ఉంటుంది. సో ఏదేమైనప్పటికి కూడా మాస్టర్ గారి తాలూకు ప్రేయర్ మనం గుర్తు చేసుకున్నాము. ఈరోజు ఈ సివి గారి ప్రేయర్ గుర్తు చేసుకున్నాము. 2 పూట్ల హాయిగా ప్రేయర్ చేసుకోండి. ప్రేయర్ ఎప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా మనం 6 గంటలకి ప్రేయర్ చేసుకుంటే ఎలా ఉంటామో అదే స్టేట్ ఎప్పుడు కళ్ళు మూసుకున్నా ఆ స్టేట్లో ఉండేటటువంటి దాకా ప్రేయర్ చేసుకోండి. సరే, ఇదంతా అయిన తర్వాత చివరిలో ఫలశ్రుతి కూడా చెప్పుకుంటే కొంచెం హాయిగా ఉంటుంది. ఫలశ్రుతి అంటే మాస్టర్ గారికి ఇష్టం ఉంటుంది ఈకే గారికి, కానీ ఫలశ్రుతి ఏంటంటే మన సంసారంలో ఉంటాము, బాధలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, లేకపోతే రోగాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇది చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఇంటికి వెళ్ళగానే అన్నీ మన చుట్టూ పుడతాయి కదా. బట్ నాకు తెలిసి చెప్తాను మీకు, నేను అదే చేస్తాను. ఈకే గారు అదే చెప్పారు. ఎవరి ముందైనా చేయి పెట్టేటప్పుడు నీ గురువు ముందు నిలబడి, అంటే భౌతికంగా ఉండే గురువు ముందు అని చెప్పట్లేదు భాష గారు. అంటే గురువు అంటే ఎవరో గురువు తీసుకోండి, మీ ఇష్టం, ఎవరైనా తీసుకోండి. ఇది నేను చెప్పేది ఒక మంత్రంగా తీసుకోండి చెప్తున్నాను. విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను మీకు. నేను ఎవరినైనా మీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, గురువు దగ్గర నుంచి మీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు, ఏదైనా సరే ఒక తండ్రినే, ఒక తల్లినో, ఒక కుర్రవాడు, ఒక అమ్మాయి ఎలాగైతే అడుగుతుందో ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని అడిగేటప్పుడు ఆ అమ్మాయికి ఈగో అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఏ భారతం భగవద్గీత అమ్మాయికి ఏం తెలియదు. అమ్మ ఆకలి వేస్తుంది అని అడుగుతుంది అంతే, ఆకలి వేస్తుంది అడుగుతుంది అంతే. సో సింపుల్ ప్రేయర్. మాస్టర్ ఈ గారు చెప్తారు, మాస్టర్ నీ గురువు ముందు చేతి ముందు మీరు చేయి పెట్టి ఆయన ఇమ్మని అడుగు ముందు ఫస్ట్. నాకు తెలిసి ఏదో ఒక మూలంగా ఎక్కడో చోట నుంచి నాకు తెలిసి తప్పనిసరిగా సహాయం వస్తుంది. గొంతమ్మ కోరికలు నేను చెప్పట్లేదు. నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద డిజైర్స్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద నీడ్స్. నేను గొంతమ్మ కోరికల గురించి చెప్పట్లా. నిజమైన నీడ్ మనకి ఏదన్నా ఉంటే, అవసరం ఉంటే, అది కోరికలు అవి కాకుండా ఉంటే దే విల్ బి ఆన్సర్డ్. ప్రేయర్లో ఎప్పుడు చెప్పాలి తెలుసా? ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత కళ్ళు విప్పి బయటకు వస్తున్నప్పుడు అప్పుడు అడగాలి మాస్టర్ గారిని. ప్రేయర్ మధ్యలో అడిగితే ప్రేయర్ ఇది జరగదు, ప్రేయర్ సాగదు. ఎప్పుడు భగవంతుడిని, ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ నాన్న అడగాలనుకోండి, మన ఎప్పుడు అడుగుతామండి, వాళ్ళ మూడు బాగా చూసి అడుగుతారు కదా. వాళ్ళ మూడు బాగున్నప్పుడు అడుగుతాం మనం వాళ్ళని, ఏనా అమ్మ ఇది కావాలి, నాన్న ఇది కావాలని. గురువునంతా ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతమైన స్టేట్లోకి వచ్చిన తర్వాత అంత ప్రశాంతంగా ఆయన అడగాలి. ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందండి.
వస్తుంది ఖచ్చితంగా. గుంతమ్మ కోరికలు కాకపోతే వస్తుంది. మన ఇద్దరు గురువులు అలాంటి గురువులు, అందరూ అలాంటి వాళ్ళే. నేను ఇవాళ ఎక్కువ మనకి వాళ్ళ గురించి చెప్పుకున్నాను. నేను 7:23కి వదిలేస్తాను అనుకుంటున్నాను నరసింహప్ప గారికి 2 minutes ముందు. ఏదైనా అందరూ కూడా ప్రేయర్ చేసుకోండి, మాస్టర్ గారి పుస్తకాలు చదువుకోండి. భాగవతం ఉంది, శంకరం ఉంది, పతంజలి ఉంది, ఇంగ్లీష్ బుక్స్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మాస్టర్ గారు, చదువుకోండి. ఆ పుస్తకాలకి కంటిన్యూషన్గా ఎక్స్టెన్షన్గా కేపీకే గారు ఎన్ని పుస్తకాలు రాశారు. ఆయన రాసినటువంటి మాస్టర్స్ ఇవి తెలుగు బుక్ చదువుకోండి, మా కేపీకే గారిది అక్వైర్ మాస్టర్స్ చదువుకోండి. సాటర్న్ రెగ్యులేషన్స్ చదువుకోండి. ఎవరికైనా ఇంగ్లీష్ బాగా వస్తే అద్భుతంగా ఉంటుంది. సాటర్న్ రెగ్యులేషన్స్ కేపీకే గారు ఎంత బాగుంటాయి వస్తుంది. నేను అడిగాను అండి, ఇంత బాగా ఎట్లా రాశారు నేను అడిగాను. లేదు రాజు, నేను జోషి ఇంట్లో కూర్చున్నప్పుడు బెంగళూరులో అట్లా వచ్చేసి నాకు రాశాను అన్నారు ఆయన. ఎట్లా రాశారండి ఇంత బాగా మీరు అని అడిగారు ఆయన. అంటే అదేం రాజు, మనం ఎక్కడ రాస్తాము, జోషి ఇంట్లో కూర్చుని అలా వచ్చినాయి, నేను రాశాను సుమా అన్నారు. చదువుకోండి పుస్తకాలు. ఉత్తనే కూర్చొని సెల్ ఫోన్స్లో అట్లా ఇట్లా మాట్లాడిన బదులు పుస్తకాలు చదువుకోండి హ్యాపీగా. ఒకసారి ధ్యానం చేసుకోండి, ఒకసారి ప్రాణాయామాలు చేసుకోండి. ఏం లేదు, రామమంత్రం చెప్పుకోండి, నారాయణ మంత్రం చెప్పుకోండి. ఉత్తనే ఎట్లా సెల్ ఫోన్స్లో అట్లా ఇట్లో అక్కర్లేని కబుర్లు చెప్పుకుని ఎందుకు జన్మ అంతా వ్యర్థం చేసుకోవాలి మనం. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.